హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్ అండి. ఈ రోజు ఒక మంచి ఫుడ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చేయబోతున్నాను వెజిటేబుల్ పలావ్. సో దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ నేను ముందే వాష్ చేసేసుకొని అయితే స్మాల్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్యారెట్, ఆలు, బీన్స్ ఇలా తీసేసుకున్నాను, టొమాటో, మిర్చి, ఆనియన్స్. సో ఒక కుక్కర్ పెట్టేసుకుని డైరెక్ట్ అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకోండి. గీతో ఒకటైనా చేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే గీ అండ్ ఆయిల్ బోత్ మిక్స్ చేస్తున్నాను. సో అది వేసిన తర్వాత మన మసాలా దినుసులు ఉంటాయి కదా, లైక్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, సాజీరా వేసుకోవచ్చు. కానీ నాకు సాజీరా ఫ్లేవర్ ఇష్టం ఉన్నది కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నాను. సో ఇవన్నీ వేస్తూనే ఆ నెయ్యిలో అది మంచిగా వేగుతున్నప్పుడు స్మెల్ మనకి బాగా వస్తుంది. అప్పుడే ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. సో ఆనియన్స్ వేసుకుంటూనే మంచిగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత మిర్చి ఇంకా టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. సో మిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో టొమాటోస్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో నేను అల్లం వేసుకోవట్లేదు, ఓన్లీ వెల్లుల్లి ఒక్కటే ఫ్రెష్ గా దంచుకొని ఇక్కడ టొమాటో వేసిన తర్వాత నేనైతే వేస్తున్నాను. అది కూడా అంటే పేస్ట్ లాగా చేయలేదు, కచ్చా పచ్చగానే దంచుకున్నాను. నాకు అలాగనే ఇష్టం అనమాట ఆ ఫ్లేవర్. సో అలా తగులుతూ ఉంటే నోట్లో చంక్స్ చాలా బాగుంటుంది కదా. సో వెల్లుల్లికి చాలా గుడ్ ప్రోటీన్, విటమిన్స్ కూడా ఉన్నాయన్నమాట. బాగా మన డైట్ లో యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి. సో నేనైతే ప్రతి వంటలో వేస్తాను. సో అన్ని వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వెజ్జెస్ అన్ని అందులో వేసేసుకోవాలి. సో మనము ఈ ఆయిల్ లో ఈ వెజ్జెస్ ని 70% కుక్ చేయాలన్నమాట. సో ఎక్కువ కుక్ చేశారనుకోండి, మనం విజిల్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బాయిల్ అయిపోయి అన్నంకి మొత్తం ఏమంటే స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడే మీకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవాలి. సో వెజిటేబుల్ కి కావాల్సిన సాల్ట్, ఇంకా రైస్ కూడా ఇంకా మొత్తం సాల్ట్ అనేది ఈ స్టెప్ లోనే వేసేస్తాం అనమాట. సో సాల్ట్ తోనే మన వెజిటేబుల్స్ మంచిగా బాయిల్ అయిపోతాయి అనమాట, కుక్ అయిపోతాయి. ఆ గీ ఫ్లేవర్ తో ఆ వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయిపోతాయి. సో సాల్ట్ వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్ లో పెట్టేశాను. సో దాని తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట, ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్, నెయ్యి ఇంకా ఇవన్నీ. సో ఫ్లేవర్ కోసం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1.5 స్పూన్ యాడ్ చేసింది దగ్గర. సో నాకు ఇలా స్పూన్స్ తో వేయడం కంటే ఇలా ప్యాకెట్స్ తో ఇలా వేయడం అలవాటు కాబట్టి నేను అలానే చూపిస్తున్నాను. సో ఈ గరం మసాలా ప్లేస్ లో మనకి వెజ్ బిర్యానీ మసాలా అని వస్తుంది అనమాట, అదైనా వేసుకోవచ్చు మీరు, ఇట్స్ యువర్ చాయిస్. నాకు గరం మసాలా వేసుకుంటేనే నాకు పర్సనల్ గా ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం. సో అది వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసి కొంచెం సేపు మళ్ళీ సిమ్ లో పెట్టేసి మళ్ళీ తీసి ఇంకా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. నాకు ఆ రోజు పుదీనా లేదు, సో అందుకని నేను కొత్తిమీర ఒక్కటి మేనేజ్ చేసేసుకున్నాను. సో అది కూడా వేసేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ సిమ్ లో పెట్టేసి, సో చూస్తున్నారా నేను కట్ చేస్తున్నాను కదా, అంతమైన కుక్ అవ్వాలన్నమాట. జస్ట్ నైఫ్ పెడితే కొంచెం కట్ అవ్వాలి. సో ఆ కట్ అయిందంటే కరెక్ట్ గా మనకి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనము 1/2 hour ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇంకా దాని వాటర్ మొత్తం వేసేసేసి ఆ మసాలాలో కొంచెం సేపు మంచిగా మిక్స్ చేయాలి. అప్పుడు ఆ వాటర్ కి ఆ మసాలా ఇంకా వెజిటేబుల్స్ అందులో ఆల్రెడీ వెజిటేబుల్స్ లో ఉన్న ప్రోటీన్స్ అయినా వాటర్ లోకి వచ్చేసి ఉంటాయి కదా. సో ఆ రైస్ లోకి మనకి మంచిగా ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఈ రైస్, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో వెజ్ వాళ్ళకైతే ఇంకా వేరే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు కదా, వెజిటేబుల్స్, మష్రూమ్స్, బేబీ కార్న్, పన్నీర్ ఇవే కదా. సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఒక్క విజిల్ రానియాలండి. సో ఒక్క విజిల్ వచ్చేస్తే మన రైస్ రెడీ అయిపోతుంది. ఒక్క విజిల్ కూడా అట్లా మీడియం ఫ్లేమ్ పెట్టద్దు, హై ఫ్లేమ్ పెట్టద్దు, కొంచెం మీడియం కి హైకి మధ్యలో పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేసేయండి. అంతే, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.